మీ కార్కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యంతో చాలామంది చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఒక ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతూ ఉన్నారు. గుండెకు తట్టుకోలేని భారం ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మోజులో విషాదంలోకి నెట్టివేయబడుతూ ఉన్నారు. వింత ఛాలెంజ్లతో రష్యన్ ఫిట్నెస్ కోచ్ మృతి చెందాడు. అతని పేరు డిమిత్రీ నుయాంజన్. ఈ ఫిట్నెస్ కోచ్ ఒక వింత ఛాలెంజ్ వేశాడు. దానివల్ల అతను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. నెల రోజుల్లో అతను వేసినటువంటి ఛాలెంజ్ ఏంటి? నెల రోజుల్లో నేను 25 కిలోల బరువు పెరుగుతాను. తన క్లయింట్స్ కోసం ఈ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. 25 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే ఆ బరువును తగ్గించుకుంటూ వస్తాను. అప్పుడే నా మీద నమ్మకం ఉంటే నా క్లాసులు వినండి, నా క్లాసెస్ ఫాలో కండి అని ఒక ఛాలెంజ్తో ముందుకు వెళ్ళాడు. అయితే ఆ రష్యన్ ఫిట్నెస్ చేసినటువంటి వ్యక్తి 10-13 రోజులు బాగానే చేశాడు. ఎక్కువ క్యాలరీస్, బరువు పెరగాలి కదా, ఎక్కువ క్యాలరీస్ తినడం మొదలుపెట్టాడు. పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తింటా ఉన్నాడు. సడన్గా ఒకరోజు రాత్రి అతని గుండె ఆగిపోయింది. తీవ్ర అనారోగ్యం పాలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఫిట్నెస్ కోచే 10 సంవత్సరాలుగా కోచ్గా ఉన్న వ్యక్తి సడన్గా ప్రాణాలు కోల్పోవడంతో దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు డైట్ ఏ విధంగా ఉండాలి, అసలు ఈ ఛాలెంజ్లు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది డైట్స్ కోసం అసలు పొద్దున ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, మనం ఫిట్గా ఏ విధంగా ఉండాలి, బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఈ కాన్షియస్తో చాలామంది తప్పటడుగులు వేసి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రష్యాలో ఫిట్నెస్ కోచే చనిపోయిన పరిస్థితి ఉంది. సో దీని మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ జయసింహ గౌడ్ గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. జయసింహ గౌడ్ గారు నమస్కారం సార్. నమస్తే. జయసింహ గౌడ్ గారు, రష్యన్ ఫిట్నెస్ కోచ్ స్టోరీ మీరు కూడా చూసే ఉంటారు. అంటే చాలా బాధాకరమైన విషయం. 10 సంవత్సరాలుగా ఆయన కోచ్గా ఉండి ఒక ఛాలెంజ్ తీసుకొని నేను బాగా బరువు పెరుగుతాను, వెంటనే తగ్గుతానని కూడా స్టార్ట్ చేశాడు. ఈ ఈ ఈ వార్త చూసిన తర్వాత మీకు ఏమనిపించింది యాజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్? ఇట్స్ రియలీ సాడ్ వన్. అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా చాలా తక్కువ, లైక్ 30 ఇయర్స్ ఉన్నాడు. సో ఫిట్నెస్ ట్రైనర్స్ అదే అవేర్నెస్, అంటే జనాల్లో ఫిట్నెస్ తీసుకురావడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఇది ఒక వింతగా ఉంది అన్నట్లు. లైక్ క్యాలరీస్ అనేది ఆల్మోస్ట్ తను చూసినట్లయితే 10,000 అబోవ్ క్యాలరీస్ ఇంటేక్ చేస్తున్నారు పర్ డే. సో యాక్చువల్గా నార్మల్ మనిషి చేయాల్సింది 2,000 to 3,000 క్యాలరీస్ ఇంటేక్ చేయాలి. బట్ తను ఓవర్ వెయిట్ అయ్యి తర్వాత ఎట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ చేయించి చూపించాలి జనాలకి. సో దట్ వాళ్ళ ప్రమోషన్ అయ్యి, అంటే దాన్ని అవేర్నెస్ తీసుకురావచ్చు, నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని అని చూపించుకోవడానికి, ఇలా ఫాలోవర్స్ పెంచుకోవడానికి కూడా చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉంటారు, ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. జయసింహ గౌడ్ గారు, ఆయన ఫిట్నెస్ ట్రైనరే. ఆయన 10 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ప్రమాదం, ఏది కాదు, ఆయనకి అవగాహన ఉంది. కానీ ఈ ఛాలెంజ్ అసలు ఎలా తీసుకున్నాడు, ఎలా హెవీగా తినడం స్టార్ట్ చేశాడు, నాకు ఇబ్బంది కదా అని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఆయన తెలుసు కదా ఆయనకి. ఫాలోవర్స్ ఇంప్రెస్ చేయడానికి, చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అది తెలుసా యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్. ఆయన బాడీ కూడా చూస్తే మీరు చాలా బాగా చేశారు, ముందు నుంచి కూడా బాడీ మంచిగా ఉంది ఆయనది. అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో, పిజ్జాలు, బర్గర్లు మార్నింగ్ నుంచి ఆయన తినడం, దాంట్లో ఆర్టికల్లో చూస్తే అవే ఉన్నాయి అక్కడ. అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో, మనకి ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఆల్మోస్ట్ 1 month లో తను 13 kgs వెయిట్ గెయిన్ అయ్యేసరికి బాడీ అనేది ఎక్కువసారి ఇట్లా, అంటే మీకు తెలుసు అనేది 120 కిలోమీటర్స్ మనం పెట్టుకున్నట్లయితే ఎకానమీ 80 కిలోమీటర్స్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ అయిన తర్వాత ఓవర్ స్పీడ్ అనేది చూపించేస్తుంది మనకి. ఇన్ ద సేమ్ వే ఆయనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యిండొచ్చు, బట్ తను చెప్పుకోలేకపోయినొచ్చు అని నా ఊహ. ఓకే, అంటే బరువు పెరగటము గ్రాడ్యువల్గా మళ్ళీ తగ్గించడం అనేది, ఈ ఛాలెంజ్ తీసుకోవడం కరెక్టేనా? అంటే మంచి ఛాలెంజేనా ఇది? సార్ యాక్చువల్లీ అందరు కూడా ఈ మధ్యలో చూసినట్లయితే అందరు కూడా ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. అంటే 1 month ఇంత డ్రాస్టిక్ వెయిట్ లాస్ కావాలా, ఎట్ ది సేమ్ టైం వెయిట్ గెయిన్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. బట్ అది ఇదైతే ఇట్స్ నాట్ రికమెండబుల్. అంటే ఇది రికమెండెడ్ కాదు ఇలా చేయడం, ఇలాంటివి చేయడం. అంటే మన బాడీ మీద ఇవన్నీ ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇంకో విషయం సార్, చాలామంది ఇలాంటి ట్రైనర్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నేను బాగా తగ్గాలి, ఇప్పటికి నేను ఒక 110 kgs ఉన్నా, 1 monthలోనో లేకపోతే 2 monthsలోనో వాళ్ళే టైం ఫిక్స్ చేస్తూ ఉంటారు. నేను 1 monthలో ఇంత తగ్గిపోవాలి,
2 మంత్స్లో ఇంత తగ్గాలి అని చెప్పి వాళ్ళే ఒక ఒక ఇది లిమిట్ పెట్టుకుంటారు. సో అది ఇబ్బందికరమే కదా! అట్లా వచ్చిన అవును. వాళ్ళకి ఇలాంటి ఛాలెంజ్‌లు వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా చేస్తుండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది సార్. ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే మీరు అందరూ కూడా తొందర అంటే ఒక ఒక పెళ్లి ఉంది, లేదా ఒక శుభకార్యం ఏదైనా సరే వాటెవర్ ఇట్ మే బి, నేను తొందర వెయిట్ లాస్ అవ్వాలా, నేను చూపించాలా. సో క్యాలరీ డెఫిసిట్, కీటో డైట్లు, ఈ మధ్యన చాలా డైట్లు అన్ని యూట్యూబ్ చూసి అవి చూసి ఇవి చూసి కొత్తగా వాళ్ళు ఓన్గా ప్రయోగాలు చేసుకోవడము, ఇట్లాంటివి ఇట్స్ నాట్ కరెక్ట్, అసలు కాదు అసలు యాక్చువల్గా. ఒక సూపర్విజన్, ఒక ట్రైనర్ అనేది, ఒక ట్రైనర్ వెదర్ ఈ సర్టిఫైడ్ ఆర్ నాట్, ఆ ట్రైనర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవన్నీ చూసి మనం ఒక సూపర్విజన్లో చేస్తేనే ఏదైనా సరే, వెయిట్ లాస్ అయినా సరే, వెయిట్ గెయిన్ అయినా సరే, ఏదైనా సరే కంపల్సరీ ఒక ట్రైనర్ చెప్పిన ఫుడ్ డైట్ అదే ఫాలో కావాలి. ఓవర్ నైట్ వెయిట్ లాస్ కావాలంటే చాలా మధ్యలో వెయిట్ చేస్తున్నారు అందరూ. ఎందుకంటే జంక్ ఫుడ్ ఎన్నో సంవత్సరాల నుంచి తిని స్టబర్న్ ఫ్యాట్ అదంతా. ఆ ఫ్యాట్ని కరిగించాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే 6 months టైం అలా పడుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే నాకు 3 monthsలోనే అవ్వాలా, నేను 25 yearsకి తగ్గాలంటే అది కాదు అసలు యాక్చువల్గా. మనిషి పర్ మంత్ వెయిట్ లాస్ కావాలంటే 2 to 3 kgs ఎక్కువ వెయిట్ లాస్ కావాలి, యాజ్ పర్ సైన్స్ చెప్పుకుంటూ. 2-3 కిలోలు అంతే పర్ మంత్ అంటారా? 3 పర్ మంత్, డిపెండ్స్ అపాన్ ద బాడీ అన్నట్లు. మ్యాక్స్ అంటే 4-5 kgs, ఎందుకంటే కొందరు వాటర్ ఉంటుంది బాడీ, కొందరికి ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో 4 kgs కంటే ఎక్కువ కాదన్నట్లు. ఓకే. సరే, ఇప్పుడు ఒక 100 కేజీస్ ఉన్నటువంటి పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ చేయడం అనుకోండి, అంటే అతనికి ఏం చెప్తారు? ఎలాంటి డైట్ కావాలంటారు? ఎలాంటి ఫిట్నెస్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బెటర్ అంటారు? సో తను రాగానే మనం చేయాల్సింది ఏంటంటే తన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నారు, లైక్ ఆయన స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సో ఆయన ఇంటేక్ బాడీ అంటే రెగ్యులర్ తినే డైట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి మనకు ఆల్మోస్ట్ 1 month టైం పడుతుంది. సో తనకి ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ తనకి డైట్ మేము ఇస్తాము, అంటే ఏం తినాలి, సో తనకి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ వచ్చేదంటే స్ట్రెస్. ఇప్పుడు జనాలు అసలు ఎంత వర్కౌట్ చేసినా రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. నిద్రపోకపోవడం వల్ల కూడా చాలా, మీరు చూసినట్లయితే ఈవెన్ సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా మంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఇవే ఉన్నాయి అన్నట్లు. స్ట్రెస్ఫుల్ జాబ్స్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఎవరైతే ఈయన ఉన్నారో ఈ రష్యన్ ట్రైనర్ కూడా 10,000 calories అబౌవ్ తినడం. సో అది అసలు యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. ఎంత వెయిట్ గెయిన్ కావాలని ఆయన కూడా 13 kgs వెయిట్ గెయిన్ అయ్యారు తను 1 monthలో. సో అదే వల్లనే నాకు తెలిసి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు అనిపిస్తుంది తనకు. నైట్ స్లీప్లోనే చనిపోయినట్టున్నారు. అంటే అంతకు ముందు రోజు, చనిపోయే ముందు రోజు నాకు కొద్దిగా అనారోగ్యంగా ఉంది, ఈరోజు నేను క్లాసులు తీసుకోలేను అని చెప్పేసి అన్నారంట. ఆ తర్వాత రాత్రికే ఆయన చనిపోయారు. అవును సార్, అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్సులిన్ స్పైక్ అవుతుంది దానివల్ల, కార్డియాక్ అరిథ్మియాస్, చాలా కనుక ముందు నుంచి కూడా ఆయనకు ఆ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. అంటే ఎందుకంటే తను ఆ సిమ్టమ్స్ కనబడ్డాయి కాబట్టి తను ముందు రోజు క్లాసెస్ తీసుకోలేకపోయారు, ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోలేకపోయినారు. సో తను అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. 2-3 days నుంచి ఇండికేషన్ వస్తుంది. బట్ తను ఆ టైంలో అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చూపించుకుంటే బెటర్ ఉండేది. ఓకే. సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఫిట్నెస్కి సంబంధించి డైట్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు ఏం జాబ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు రోజువారీ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు కదా. అవి చూసిన తర్వాతనే మేము డైట్ అనేది ఇస్తాం సార్. అంటే ఈ మధ్యలో మీరు చూసినట్లయితే కీటో డైట్స్, ఈ డైట్స్ అని ఓన్గా సెల్ఫ్గా చాలా మంది చేసుకుంటున్నారు. చేసుకొని మీరు చూసినట్లయితే 20-25 years ఓల్డ్ పిల్లలు కూడా చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని మీరు చూస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అవగాహన లేకుండా, ఏమి లేకుండా ఈ మధ్యలో ఇన్స్టాలు, ఈ రీల్స్ చూసి వాళ్ళు ఇది చెప్పడము, వాళ్ళ బాడీ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, కస్టమైజ్డ్ డైట్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డైట్ అందరికి అంటే అదే ప్రయోగం చేయాలని కరెక్ట్ కాదు అసలు. ఫాలోవర్స్ వాళ్ళు పెంచుకోవడానికి టిప్పులు ఇవ్వడము, హెల్త్ టిప్స్ ఇవ్వడము, ఇవన్నీ చూసి జనాలు ఇలాంటివి తెచ్చుకుంటున్నారు. సార్, ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఫిట్నెస్ పెంచుకోవటం, కరెక్ట్గా ఉండటానికి, బాడీ ఫిట్గా ఉంచుకోవటానికి, తర్వాత డైట్ విషయంలో ఏం చెప్తారు సార్? ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే కరెక్ట్? సార్ రెగ్యులర్గా అయితే యాజ్ పర్ డాక్టర్స్ చెప్పినట్లు ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అది ఏమున్నా సరే మనం ఎలా డైలీ మార్నింగ్ లేచి బ్రష్ చేస్తామో
ఇన్ ద సేమ్ వే ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1 అవర్ ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ చేయాలా. అండ్ ఓవరాల్గా జంక్ ఫుడ్ అనేది టోటల్లీ కట్ ఆఫ్ చేయాలా. జంక్ ఫుడ్ వన్స్ ఇన్ ఏ వైల్ చీట్ చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ అంటే మంత్లీ అలా చీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరికి క్రేవింగ్స్ ఉంటాయి, తినాలని ఉంటుంది అందరు కూడా. సో ఆ టైంలో మనము మంత్లీ వన్స్ స్వీట్స్ అయినా సరే ఏదైనా తినొచ్చు, తినొద్దని కాదు. బట్ ఈ మధ్యలో ఏమైందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరు అట్లీస్ట్ ఒక 5000 స్టెప్స్ కూడా వేయలేకపోతున్నారు అంటే పర్ డే. యాక్చువల్గా పర్ డే 10,000 స్టెప్స్ కంపల్సరీ వేయాలి. సో వీళ్ళందరూ కూడా మెయిన్ నేను నా యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పాల్సింది ఏంటంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి రెగ్యులర్గా, క్యాలరీ డెఫిసిట్లో ఉండండి. తర్వాత సర్టెన్ మీ వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ మంచిగా తినండి, తిని హెల్తీగా వర్కౌట్ చేయండి. ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు. న్యాచురల్గా చేయండి. లైక్ సప్లిమెంట్స్ అంటే ప్రోటీన్ 100% అందరికీ యూస్ఫుల్, అది ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. కానీ తెలియక ఎవరు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అని చెప్పి ఆ డైట్ ఈ డైట్ ఫాలో అయిపోయి మిక్సప్ చేసి కంటిన్యూస్గా తినకుండా చాలా మంది నేను అబ్జర్వ్ చేసినట్టయితే వన్ డే అసలు ఏం తినట్లేదు అసలు. చాలా అంటే చేస్తున్నారు, వన్ డే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, లంచ్కి వెళ్ళిపోతున్నారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, వాళ్ళకి అసలు ఆ క్యాలరీస్ అనేది ఎంత క్యాలరీస్ ఇంటేక్ అనేది అసలు వాళ్ళకి తెలియదు, ఆ పోర్షనే తెలియదు. సో ఇట్లాంటి చేయడం వల్ల 100% ఇట్లాంటి ఛాన్సెస్ అయితే ఎప్పుడు లైఫ్ లాంగ్ రిస్క్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ రష్యన్ ఫిట్నెస్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అంటే ఆయన ప్రతి యాక్టివిటీ ఆయన క్లయింట్స్ కోసం ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారంట. ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టే ఈ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఈ ఛాలెంజ్ తీసుకోవటం వల్ల ఆయన చనిపోయాడు. అలాగే అనుకోవచ్చు కదా? అవును సార్, అంటే అదే 100%. ఎందుకంటే క్లయింట్స్ ఇంప్రెస్ చేయాలా, క్లయింట్స్ తెలియాలి వాట్ హీఈస్ డూయింగ్, అంటే తన గురించి సంథింగ్ హీ షుడ్ బి స్పెషల్, అవునా కదా? సో ఇంప్రెస్ చేయాలని అంటే ఇట్లాంటి 100% ఏ ట్రైనర్ అయినా చేస్తుంటారు, ఎందుకంటే మేము కూడా చేస్తుంటాం, చేయనని కాదు. బట్ ఎక్కువ అంటే మన బాడీకి తగ్గట్లు మనం చేసుకుంటే సరిపోయేది. తను ఓవరాల్గా చూపించాడని చెప్పేసి ఫాలోవర్స్ పెంచుకోవడానికి నాకు 100% అదే అనిపిస్తుంది. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ట్రైనర్ జనాలకి ఇంప్రెస్ చేయాలా, తన క్లయింట్స్ రాబట్టుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేసినట్లు అనిపిస్తుంది నాకు. ఓకే, జయసింహ గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లైవ్లోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఏదైనా అతి చేస్తే, ప్రయోగాలు చేస్తే మన శరీరం మీద అది విఫలమవుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం రష్యన్ కోచ్. ఆయన తన క్లయింట్స్ కోసం సోషల్ మీడియాలో ఒక ఫేమ్ కోసం ఈ విధంగా ప్రయత్నం చేసి ప్రాణాల మీదకి కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తప్పు ఎవరూ చేయొద్దు. రాత్రికి రాత్రే లేదంటే ఒక నెల రోజుల్లోనే పూర్తిగా ఇలాంటి మన దేహం మారిపోయే పరిస్థితి ఉండదు. అలా చేస్తే కనుక దేహం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ప్రాణాల మీదకి వస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా మీరు ఏదైనా చేయాలనుకున్నా కానీ సరిగ్గైనటువంటి ఫిట్నెస్ కోచ్ని కలవండి. మీ శరీరానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆ డైట్ కావచ్చు, ఆ ఫిట్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇస్తారు. దాన్ని ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి. ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ జయసింహ గారు.